జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మాటలను చూసినా, ఆయన వ్యవహార శైలిని చూసినా, ఆయన తరపు ప్రతినిధుల వాళ్ళ మాటలను చూసినా, అంటే మనం ఒకానొక సందర్భంలో వాళ్ళ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయామంటే, ప్రజాస్వామ్యం అనే పదమే మర్చిపోతామేమో సీరియస్‌లీ. మీకింకా నమ్మకం కలగాలంటే, నాగబాబు గారి లేటెస్ట్ ట్వీట్ చూశారు కదా! ఆయన ట్వీట్ ఏంటి? "ఏ లీడర్స్ వర్డ్ ఈజ్ ఫైనల్. నన్ హావ్ సీన్ డెవిల్స్ అండ్ డెమాన్స్ ఇన్ హిస్ పాత్. He alone knows what is right and what is wrong. Shut your doubts, silence your tongue, silence your tongue, and follow the leaders without questions" అట. ఒక మాటలో చెప్పాలంటే నాయకుడికి అన్నీ తెలుసు, మీరు అన్నీ మూసుకొని ఉండండి అని. ఎవరు నోరు తెరిచి మాట్లాడొద్దు, ఏమీ ప్రశ్నించొద్దు, ఏమి అడగొద్దు, సైలెంట్గా నోరు మూసుకొని నాయకుడు ఏం చెబితే అది వినండి అని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్గా ఆయన ఒక ట్వీట్ చేస్తే ఆశ్చర్యపోవాలండి. ఇది ప్రజాస్వామ్యం కదా, ఎవరు అడగొద్దా, ఎవరు ప్రశ్నించొద్దా, ఇదేం దారుణం, ఇంత దారుణంగా ట్వీట్లు ఏంది అని. ప్రకాష్ రాజ్ గారు దాన్ని రీట్వీట్ చేసుకుంటూ, "వాట్ డూ యూ మీన్ బై షట్ యువర్ డౌట్స్, సైలెన్స్ యువర్ టాంగ్స్ అండ్ ఫాలో ద లీడర్స్ వితౌట్ క్వశ్చన్. గొర్రెలం కాదు మేము బానిస బ్రతుకు బతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం అనేది హక్కు. ఏ నాయకుడైనా లేదా నేనే నాయకుడిని అనుకున్న వాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, అర్థమైందా" అని ప్రకాష్ రాజ్ గారి ట్వీటు. ప్రకాష్ రాజ్ గారు మీరు ఇంకొకరు నేను ఇంకొకరు ఏం ఉలికిపడక్కర్లేదు. ఈయన నాగబాబు గారు చేసిన ట్వీట్ ఏంటి? కేవలం బానిసల కోసమే ఆయన కూడా ట్వీట్ చేసింది. బానిసలు అయితేనే గొర్రెలాగా తలంచుకొని పోతారు. బానిసలు కాని వాళ్ళు ఎవరినైనా అడుగుతారు, ఎవరినైనా ప్రశ్నిస్తారు. సొంత పార్టీ కావచ్చు, సొంత నాయకుడు కావచ్చు. భిన్నాభిప్రాయాలు లేకుండా పార్టీలకు అవకాశం ఎక్కడ ఉంటుంది? భిన్నాభిప్రాయాలు లేకుండా ప్రజాస్వామ్యం ఎక్కడ బతికి ఉంటుంది? మీరు నోరు తెరవద్దు, మాట్లాడద్దు, నోరు మూసుకొని ఉండండి, షట్ యువర్ మౌత్, మూసుకొని ఉండండి. ఇట్లనా? ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కనుక నాయకులుగా బలపడితే అసలు ప్రజాస్వామ్యం అనేది బ్రతికి పట్టగడుతుందా? అసలు ఏందనుకుంటున్నారు వీళ్ళు? ఒక జమీందారీ వ్యవస్థలాగా, రాచరిక వ్యవస్థలాగా ఏం ఫీల్ అయిపోతుంటారు అబ్బా సామి.